తెలుగు పరిశుద్ధత నుంచి 5వ కీర్తన, స్తోత్రము చేయము సృష్టికర్తకు అనే కీర్తన పాడుకుందాము. స్తోత్రము చేయుము సృష్టికర్తకు, ఓ దేవా నరుడా. స్తోత్రము చేయుము సృష్టికర్తకు, ఓ దేవా నరుడా. స్తోత్రము చేయుము సృష్టికర్తకు, స్తోత్రము చేయుము శుభకరమతితో, దానికి గడు విడుదయ గల తండ్రికి, దానికి గడు విడుదయ గల తండ్రికి. స్తోత్రము చేయుము సృష్టికర్తకు, ఓ దేవా నరుడా. స్తోత్రము చేయుము సృష్టికర్తకు. పాపపు బ్రతుకెడబాయు నిమిత్తమై, ఆపద వేళల కడము బేటక, ఆపద మృతులు అవిజయించిన, నీపై సత్కృప చూపెడు తండ్రికి, నీపై సత్కృప చూపెడు తండ్రికి. స్తోత్రము చేయుము సృష్టికర్తకు, ఓ దేవా నరుడా. 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 స్తోత్రము చేయుము సృష్టికర్
హృదయంబున ఎంతయు ఆత్మ పోసి ఉద్రేక పొడవించు తండ్రికి పోసి ఉద్రేక పొడవించు తండ్రికి స్తోత్రము చేయుము సృష్టి కర్తకు ఓ దేవా నరుడా స్తోత్రము చేయుము సృష్టి కర్తకు. హల్లెలూయా. సంవత్సరాలెన్నో జరుగుచున్నను నూతన పరచుము నా సమస్తము పాతవి గతించిపోను సమస్తం నూతనమగును నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును. నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల సంవత్సరాలెన్నో జరుగుతున్నను నూతన పరచుము నా సమస్తము సంవత్సరాలెన్నో జరుగుతున్నను నూతన పరచుము నా సమస్తము పాతవి గతించిపోవును సమస్తం నూతనమగును నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును పాతవి గతించిపోవును సమస్తం నూతనమగును నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును. నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల. ప్రతి ఉదయం వాత్సల్యముతో నన్ను ఎదుర్కొందు నీ కరుణతో ప్రతి ఉదయం వాత్సల్యముతో నన్ను ఎదుర్కొందు నీ కరుణతో తరములలో సంతోష కారణముగా కన్నిల చేసినావు నీకే స్తోత్రము సంతోష కారణముగా కన్నిల చేసినావు నీకే స్తోత్రము పాతవి గతించిపోవును సమస్తం నూతనమగును నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును పాతవి గతించిపోవును సమస్తం నూతనమగును నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూపును. నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల.
ఎన్నడైన మారని నీ ప్రేమ శాశ్వతమైనది నీ ప్రేమ ఎన్నడైన మారని నీ ప్రేమ దినములు గడిచిన సంవత్సరాలైనా నా ఎడ నీదు ప్రేమ నిత్యం నూతనమే. దినములు గడిచిన సంవత్సరాలెన్నదొరినా నా ఎడ నీదు ప్రేమ నిత్యం నూతనమే. మాధుని గతించిపోవును సమస్తం నూతనమగును నీలో ఉత్సహించుచును నీకే ఎదురు చూపును. మాధుని గతించిపోవును సమస్తం నూతనమగును నీలో ఉత్సహించుచును నీకే ఎదురు చూపును. నూతన పరచుము దేవా నీ కార్యము నూతన పరచుము దేవా నీ కార్యము హల్లెలూయా. శుభాకర శుద్ధాకర విశుద్ధవందనం శుభాకర శుద్ధాకర విశుద్ధవందనం నా బాణభూమి సార్వో నాట్యవందనం నా బాణభూమి సార్వో నాట్యవందనం శుభాకర శుద్ధాకర విశుద్ధవందనం. యెహోవా స్రష్ట జనక నీకు ఎంతయు బ్రనుతే యెహోవా స్రష్ట జనక నీకు ఎంతయు బ్రనుతే మహోన్నతుండ దివ్యుడ ఘన మహిమ సంస్తుతి మహోన్నతుండ దివ్యుడ ఘన మహిమ సంస్తుతి శుభాకర శుద్ధాకర విశుద్ధవందనం. పిత్రాత్మజుండ విజయమంగళం విమోచక పిత్రాత్మజుండ విజయమంగళం సమస్త సృష్టి సాధనాంబ సావ్యమంగళం సమస్త సృష్టి సాధనాంబ సావ్యమంగళం శుభాకర శుద్ధాకర విశుద్ధవందనం.
వాసస్తోత్రము వరప్రదుండ భక్తహృదయ వాసస్తోత్రము శుభాకర శుద్ధాకర విశుద్ధవందనం. స్తుతి ప్రార్థన. ఓ దేవా తండ్రిగాను కుమారుడుగాను పరిశుద్ధాత్మగాను ప్రత్యక్షమైన తండ్రి, నీ ప్రత్యక్షమితమైన అనేక స్తోత్రములు. ఇప్పుడు నిన్ను ఆరాధించు కృపా సమయము దయచేసినందుకు వందనములు. దూతులో పరలోక పరిశుద్ధులు నిన్ను స్తుతించినప్పటికీ మా స్తుతులు కూడా కోరుకొంచనికి అనేక స్తుతులు. నీవు కలిగేసిన సమస్త సృష్టిని బట్టి నీకు ఘనత కలుగుచున్నది. సృష్టిని బాట మనకు నమస్కరించుచున్నాము. ఆరాధన పడినానికి కీర్తికినట్లు ఇక్కడ శ్రమను దీవించుమని ప్రభు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, ప్రభునందు ప్రియులారా, మన మధ్య పరిశుద్ధ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు పూర్తిగా సర్వదంలో ప్రవేశింపకపోవడము, మన పాప స్థితిని ఒప్పుకొని క్షమాపణ పొందడం మనకి ఎంతో మేలు. మనము పాపము లేని వారమని చెప్పుకునేలా మనలో సత్యం ఉండదు. మన పాపము మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదవాణి బంధువు కనుక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నతముల పవిత్రులుగా చేయను. మనము పాపము చేయలేదని చెప్పుకున్నలా ఆయనను అబద్ధంగా వచ్చేవారు మోదము. ఆయన వాక్యములు ఉండదు. తన క్రమలకు ప్రహారం పొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్త పొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషించబడినవాడు, ఆత్మలో గొప్పం లేనివాడు ధన్యుడు. ఆమేన్. మన పాపములు కొంతమంది అంతా కలిసినప్పుడు పరిశుద్ధుడు అయిన ఓ దేవా, మేము మజను బట్టి నైజం బట్టి పాపులమైన, తలుపును బట్టి చూపును బట్టి పాపులమైన, వెంటను బట్టి మాటను బట్టి పాపులమైన, ప్రవర్తన బట్టి క్రియలను బట్టి పాపులమైన, నీ కృపను పొందుటకు మేము అయోగ్యులము. మమ్మును క్షమించమని నీ కుమారుని ప్రముఖముగా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, తన అప్రమత్తమైన భ్రమను బట్టి విశ్వాసమైన పాపంలో క్షమించుచున్నాడు, శిక్షించుకు ఇష్టపడు, మన పాపను జ్ఞాపకము చేసుకున్నాడు. అటంతము స్తుతించదము. తండ్రి, నీవు పరిశుద్ధుడవై ఇన్నందున పాపులను ఆశ్రయించుకోవలసినది కానీ అట్లు చేయక చేరదీసి క్షమించున్నావు గనుక నీకనేక వందనములు. ఆమేన్. అందరూ విశ్వాసపడం చెప్పని దేవుడు ఆద్యంతము లేని దేవుడని నేను నమ్ముచున్నాను. ఆయన ప్రేమ, న్యాయము, పరిశుద్ధత, శక్తి, జ్ఞానము, జీవము, స్వతంత్రత, స్వాపకత్వము ఈ మొదలైన శుభలక్షణములతో నిత్యము మహా తేజోమయంగా ప్రకాశించుచున్నాడని నమ్ముచున్నాను. యేసుక్రీస్తు ప్రభు రూపమునకు మనుష్యుడిగాను అనాది స్థితిని బట్టి దేవుడిగాను సంచరించుచు దివ్యబోధల మూలముగాను అద్భుతముగు ఉపకారముల మూలముగాను నా పాపములు, నా వ్యాధులు, నా శిక్షలు తన శిలుమరణపై వేసుకొని మరణమౌట మూలముగాను ఆయన సమాధి నుండి మూడవ నాడు వెలుపలికి వచ్చి పరలోకమునకు వెళ్ళుట మూలముగాను తన నిజదైవస్థితిని ప్రేమను వెల్లడించినాడని నమ్ముచున్నాను. ఇప్పుడు అంద నిమిత్తమై విజ్ఞాపన ప్రార్థన చేయుచున్నాడనియు ఆయన రెండవ మారు సంగమును కొనుపోవుటకు మేఘాసీనుడై వచ్చిననియు మిగిలిన వారికి ఏరేండ్ల శ్రమ కలుగుననియు తర్వాత అంత్యక్రీస్తునకును క్రీస్తునకును యుద్ధములో అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్త నరకములు వేయబడదనియు సాతాను పాతాళంలో 1000 ఏండ్లు బంధింపబడిననియు ఆ తర్వాత ప్రభువు భూమి మీద 1000 ఏండ్లు పరిపాలన చేయననియు తర్వాత ఆయన సజీవులకును మృతులకును తీర్పు తీర్చిననియు నమ్ముచున్నాను. క్రీస్తు ప్రభు పాతాళములోని సాతానును విడిపింపగా అతడు భూమి మీదకు వచ్చి గోగు మాగోగు అనే పేర్లు గల సైన్యములను ఏర్పరచుకుననియు అతడు దేవునితో యుద్ధము చేసి ఓడిపోవుననియు క్రీస్తు అతనిని నరకములో పడవేయననియు నమ్ముచున్నాను. అటు తర్వాత ఆయన అందరికును తీర్పు ఇచ్చుననియు అవిశ్వాసులను నరకములోనికి పంపేయననియు నమ్ముచున్నాను. తుదకు భూమి మీదనున్న పరిశుద్ధులందరూ ఏక సంగముగా నునట వలన భూమి పరలోకములో ఒక భాగముననియు క్రీస్తు ప్రభు పరలోకంలోను భూలోకంలోను ఉండుననియు నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. ఈయన
తండ్రితోనూ కుమారునితోనూ ఏకదేవుడిగానే యుండి పనిచేర్చుడనియు ఈయన ఆవేశంలోనే దైవ గ్రంథము వ్రాతలోనికి వచ్చినదనియు ఈయన వెలుగుంపును బట్టి ఆ గ్రంథము అర్థమగుననియు తండ్రి ఉద్దేశించిన రక్షణ అనగా కుమారుడు తన అమూల్యమైన రక్తము వలన గడించిపెట్టిన రక్షణ పరిశుద్ధాత్మయ విశ్వాసకి అందించడనియు నమ్ముచున్నాను. తండ్రి కుమారులతో పాటు ఈయన కూడా సమానముగా ఆరాధన నొందదగు దేవుడనియు నమ్ముచున్నాను. పరిశుద్ధుల సహవాసమును పునరుద్ధానమును నిత్య జీవమును గలవని నమ్ముచున్నాను. ఆమేన్. పరిశుద్ధ గ్రంథములోని వాక్యం చదువుకుందాం. కీర్తన గ్రంథము 65వ అధ్యాయము 65వ అధ్యాయము 11వ వచనం ఒకటి చదువుకుందాం. సంవత్సరమును నీ దయా కిరీటమును ధరింపచేసి ఉన్నావు. ప్రార్థన చేసుకుందాం. మహిమ ప్రభావములు కలిగిన మా పరమ తండ్రి, నీ మహిమ కలిగిన ఉన్నతమైన నామమునకు వందనములు స్తోత్రములు చెల్లించుకొనొచ్చు ఉన్నాము. నాయనా, 2025 సంవత్సరము నుండి 2026వ సంవత్సరములోనికి మమ్మలను అడుగు పెట్టించిన మా గొప్ప దేవానికి స్తోత్రములు చెల్లించుకొనుచున్నాము. ఆయన ఈ సంవత్సరమంతా నీ దయా కిరీటముతో మమ్మందరినీ ఆశీర్వదిస్తావని విశ్వాసము కలిగి నీ సన్నిధిలో ఈ పరిశుద్ధ స్థలములు మేము నిన్ను ఆరాధించుకొనుచుండగా నీవే మమ్మందరినీ దీవించమని, నీ కృపలో మమ్ములను బలపరచమని, ఎన్నో నిందలు అవమానములు బలహీనతలు మా యొద్దరిని తొలగించి ఈ నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టిన తండ్రి, ఈ నూతన సంవత్సరం అంతా నీవు మా మీద నీ దయాకిరీటమును ఉంచి నీతో మేము సహవాసము చేయగలిగే ధన్యతనిచ్చి మహిమను పొందమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆయన పాద సాన్నిధ్యములో కూడి వచ్చిన దేవుని ప్రియ విశ్వాసులారా, దేవాదేవుని ఆశీర్వాదములు దీవెనలు తండ్రి మనందరి మీద కుమరింపచేయును గాక. రములలో అదుపులో ముంచెను గత వర్ష రములలో అదుపులో ముంచెను ఇద పజరు కాలము విజయమే హరి విజయమే ఇద పజరు కాలము విజయమే హరి విజయమే ఎన్ని కుమారుని రాజకు ఎన్ని కుమారుని దేవుని స్తోత్రం. మరి 2025వ సంవత్సరము గతించిపోయినది. మరి నూతన సంవత్సరములో మనము అడుగు పెట్టించినాం.
అడుగు పెట్టించినటువంటి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరి నూతన సంవత్సరములో మరి మనమందరము కూడా ఏ ఏ ఒడంబడికలు మనము చేసుకొని ఉన్నాము. మరి ఈ నూతన సంవత్సరం అనగా 31వ తేదీ రాత్రికాల సమయమున మనమందరము కూడా కొన్ని ఒడంబడికలు కలిగి ఉంటాం. నేను ఇక నుండి దేవుని సన్నిధిలో గడుపుతాను, అలాగనే నేను ప్రతిరోజు సన్నిధి చేసుకుంటాను, నేను ప్రతిరోజు బైబిల్ చదువుతాను, ఇలాగన నేను ప్రతిరోజు కూడా దైవ సన్నిధిలో ఉండి పరిచర్య చేసేవాడిగా ఉంటాను అని ఇలాగన అనేకమైనటువంటి ఒడంబడికలు మనం చేసుకుంటాం. మరి చేసుకున్నటువంటి మనము వాటిని మర్చిపోకుండా మనము ఆయన సన్నిధిలో స్థిరముగా ఉండి ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదం పొందుతూ మనము చేసుకున్న ఒడంబడికలు నెరవేర్చేవారిగా మన జీవితం అంతా గడిపే వాడిగా మనం ఉండాలి. దేవుని స్తోత్ర. మరి చేసుకున్న ఒడంబడికను నెరవేర్స్తే దేవుడు గొప్ప ఆశీర్వాదములు మనకు ఆయన కలుగ చేస్తుంటారు. అయితే మనం ఇక్కడ చదువుకున్న వాక్యములో దేవుడు సంవత్సరముని దయా కిరీటమును ధరింపచేసి ఉన్నావు కనుక ఆయన దయ అనే కిరీటాన్ని మనకు ఆయన నిత్యము కూడా ధరింపచేస్తూ ఉన్నాడు. మరి నూతన సంవత్సరములో దేవుడు మనను సమృద్ధిగా సహాయము చేయనని, సమృద్ధిగా దేవుళ్ళు మనకి అనుగ్రహించునని, అలానే మరి సమృద్ధి అయినటువంటి స్థితిని దేవుడు మనకి దయచేస్తారని కీర్తనాకారుడైనటువంటి దావీదు గారు తన యొక్క కీర్తనలో రాసించినట్లుగా మనము చూస్తున్నాం. మరి ఈ సంవత్సరం అంతా కూడా, ఈ 2026వ సంవత్సరం అంతా కూడా మనందరికీ దీవెనకరముగా ఉండాలి అంటే మనము దేవుని మాటకు సంపూర్ణముగా విధేయత కలిగి ఉండాలి. సంపూర్ణ విధేయత కలిగి ఉండాలి. ఈ సంపూర్ణ విధేయత ఎప్పుడైతే నీవు కలిగి ఉంటావో ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు తన యొక్క దయా కిరీటం ప్రతిష్ఠించిన మనకు ఆయన దయ నిత్యము మన మీద ఉంటుందంట. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఆయన యొక్క మాటకు మనము సంపూర్ణ విధేయత కలిగి ఉన్నప్పుడు, అందుకనే దావీదు గారు జ్ఞాని అయిన సొలొమోనుతో తన కుమారునితో చెప్తున్నాడు. రాజుల గ్రంథము 1 రాజుల గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనములో ఒక మాటను ఆయన సెలవిస్తూ ఉన్నాడు. ఆయన అవసాన కాలం ముందు ఆయన అంటున్నాడు కదా, ఇదిగో లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోచున్నాను, నీవు ధైర్యము తెచ్చుకొని నిబ్రమ కలిగి. 3వ దేవుడైన యెహోవా ఇది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన యెడల నీవు ఏ పని పూనుకున్నను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకుందువు. దేవుని స్తోత్ర. గనుక ఆయన సన్నిధిలో విధేయతగా మనము వివేకముగా నడుచుకోవాలి అంటే మొట్టమొదట మనం చేయవలసిన పని ఏమిటంటే దేవుడు అప్పగించిన పనిని మనము చేసేవారిగా ఉండాలి. ఆయన ఇచ్చిన పనిలో మనము నిర్లక్ష్యము కలిగి ఉండకూడదు. ఆయన ఇచ్చిన పనిలో మనము నిర్లక్ష్యం అనేది ఉండకూడదట.
ఈ నిర్లక్ష్యం అనేది నీలో ఎప్పుడైతే వస్తాదో దేవుని సహవాసానికి మనము దూరం అయిపోతాం. జాగ్రత్త. మా కుర్చీలు బయట వేసేయండి, లోపల వేయకండి, మళ్ళీ కూర్చున్న వారికి ఇబ్బంది ఉంటుంది. కనుక ఇలాగ మనం గమనించినట్లయితే ఇక్కడ దేవుడు ఈ దావీదు ద్వారా తన కుమారునికి పలికించొచ్చు ఉన్నాడు. ఏమిటంటే నీ దేవుడైన యెహోవా అప్పగించిన దాన్ని. దేవుడు మనకు ఎన్నో పనులు అప్పగిస్తుంటాడు. మన కుటుంబాన్ని అప్పగించాడు, కుటుంబం తరపున ప్రార్థన చేయాలి. సంఘమును అప్పగించాలి. సంఘములో మనం ఎలా ఉన్నాం, ఒక సభ్యునిగా ఉన్నాం కనుక సంఘము కొరకు ప్రార్థన చేయాలి. ఏమా ఇలాగ నా దేవుడు మనకు కొన్ని పనులను అప్పగిస్తుంటాడు. పరిచర్య చేసే పని, సాక్ష్యం ఇచ్చే పని, ఇలాగ కొన్ని పనులు దేవుడు మనకు అప్పగించినప్పుడు ఆ పని మనం ఏం చేయాలా? నమ్మకంగా జరిగించాలి. నమ్మకంగా నీవు జరిగించినట్లయితే ఇప్పుడు దావీదు అంటాడు కదా, ఇదిగో నీవు ఏ పని పూనుకున్నాను, ఎక్కడ తిరిగినను అన్నిటిలో కూడా వివేకముగా నడుచుకుందు అంటున్నాడు. దేవుని స్తోత్రం. స్థలములో ఆయన మహిమ ఉన్నది, అందువల్ల ఆయన కార్యములు జరిగిస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఎక్కడికి వెళ్ళినా జరగనప్పుడు మరి ఈ స్థలములోనికి రాగానే వెంటనే వారికి ఏం జరుగుతుంది? కార్యం జరుగుతుంది. ఏమా గనుక మరి ఆయన పరిశుద్ధ స్థలం అంటే అంత మహిమ ఉంటుందంట ఆ స్థలములో. అలాగే ఈ స్థలములోనికి వచ్చేటప్పుడు మనము కూడా పరిశుద్ధంగా తలారా స్నానము చేసి ఏమా మడత వస్త్రములు అనగా ఇస్త్రీ బట్టలు వేసుకొని రమ్మన్నారు అయ్యగారు. మడత వస్త్రాలు అంటే ఏంటి? ఇస్త్రీ బట్టలు అన్నమాట. కొత్త బట్టలు అక్కర్లేదు మీకు. మడత అంటే ఉన్న వాటిలోనే శుభ్రమైనవి దేవుని సన్నిధికి తీసుకుని రావాలి. కానీ ప్రార్థన అంటే పాత చీర, అంతేనా? మాట్లాడరేటమ్మా. ప్రార్థన అంటే పాత చీరలు కట్టుకొస్తారు. మరి పెళ్ళిళ్ళు అంటే పట్టు చీరలు కట్టు. ఒక్కోసారి నేనే ఆనవాళ్ళు కట్టలేను. వాళ్ళని ఏ బంగారు తల్లి ఎలా అయిపోయి ఓ ముసలం అలాగే శుభ్రంగా తలంతా కలర్ వేసేసి హ్యాండ్ బ్యాగ్ తగిలించుకొని మధ్యలో నుంచున్నది. వాళ్ళ అబ్బా మనవడి పెళ్ళి అన్నమాట. ముగించేస్తారు. వాళ్ళ మనవడి పెళ్ళి అవుతుంది. రోజు తెల్ల జుట్టు వేసుకొని నలుగుపోయి చీర కట్టుకొని ఉండేది. ఆ వేళ మనవడి పెళ్ళి అని చెప్పి హ్యాండ్ బ్యాగ్ కట్టుకొని తల కలర్ వేసి పట్టు చీర కట్టుకొని నిలబడితేనేమో అందరూ వెళ్ళిపోతున్నా, నేను వెళ్ళిపోతున్నా, అమ్మగారు నేను మా అబ్బాయిలు కలిసి వెళ్ళిపోతుంటే నన్ను ఇలా లాగుతుంది. ఇదేంటి నన్ను లాగి వాళ్ళు ఎవరు ఇలాగ అనుకున్నాను. అది ఇలా చూశాను. క్లియర్గా చూసిన తర్వాత అమ్మ ముసల్దానా నువ్వా అంటే ఏంటి ఇలా తయారేవంటే మరి మనవాడు పెళ్ళి అంటే అందుకని పట్టు చీర కట్టి ఏమ్మా మరి దైవ సన్నిధికి నేనంటాను. మా అమ్మగారు మాకు నేర్పించింది ఏంటంటే కొత్త బట్టలు దైవ సన్నిధికి కట్టుకొని రావాలి. ఎందుకు? ఆ వస్త్రాలు చూసి ఇంకా దేవుడు ఆశీర్వాదంగా మనల్ని ఆశీర్వాదకరంగా చేస్తారు. పాత బట్టలు ఎప్పుడు కట్టుకురాకూడదు. ఏమా మీకు తెలియకపోతే చెప్తున్నాను సమా. పాత చీరలో ఏమా పాత ఏం కట్టుకోవడం దేవుని సన్నిధి. కొత్త బట్టలు ఎప్పుడు కూడా శుభ్రమైన వస్త్రాలు కట్టుకొని రావాలి. ఎందుకు? ఇది పరిశుద్ధ స్థలము. ఏ స్థలం ఇది? పరిశుద్ధ స్థలం. మరి యేసుప్రభు వస్తున్నారంటే గాద్దమ మీద గాద్దమాను కూడా కింద నడవలేదంటే ఆయన ఎంత మహిమ కలిగిన దేవుడు. అటువంటి ఆయన దగ్గరికి వచ్చేటప్పుడు మనం ఎలా రావాలా? పరిశుభ్రముగా ఉన్నదానిలో మనం శుభ్రంగా రావాలి. కనుక ఇలాగ మనం గమనించినట్లయితే దేవుడు ఇప్పుడు మన పాపమును విడిచి రండి అంటున్నాడు. పాపము విడిచి వచ్చిన వారందరికీ దేవుడు ఏమంటున్నాడంటే వారు ఆలకించి ఆయనను సేవించినలా తమ దినములు క్షేమముగాను తమ సంవత్సరములు సుఖముగాను వెళ్ళబుచ్చెదరు. మనం సుఖంగా ఉండాలంటే, సమాధానంగా ఉండాలంటే, క్షేమంగా ఉండాలంటే ఏం చేయాలి? నీ పాపమును విడిచి నీవు
దేవుని సన్నిధికి రావాలి. ఏమా అలాగని నీవు వచ్చినట్లయితే అప్పుడు దేవుడు నీకు క్షేమకరమైన ఆశీర్వాదాలని కలుగజేస్తాడట. కనుక ఇలాగ ఈ కొత్త సంవత్సరము నీ ఎదుట ఉంది. నీవు కొత్త సంవత్సరంలోనికి వచ్చావు గనుక ఇప్పుడు ఈ కొత్త సంవత్సరంలో నీకు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో మనకి ఎవరికి తెలియదు. మరి తెలియనటువంటి సమయంలో మనం ఏం చేయాలి? మరి ఏమా అన్నీ తెలిసినా ఆయన వైపు మనము చూడాలి. అన్నీ ఎవరికి తెలుసు? కానీ మా కొంతమంది అంటారు అన్నీ నాకు అన్నీ తెలుసు అంటారు. కొంతమంది నాకు అన్నీ తెలుసు నువ్వేం చెప్పక్కర్లేదు అంటారు కొంతమంది. కానీ అన్నీ తెలిసింది ఎవరు? దేవుడే. కనుక దేవుడికి అన్నీ తెలుసు గనుక నిన్ను అద్భుతంగా ముందుకు నడిపించేవాడు దేవుడే గనుక ఆ దేవుని యందు నీవు నమ్మకం ఉంచి విధేయత కలిగి ఆయనతో నీవు సహవాసం చేసి నడిచినట్లయితే తప్పనిసరిగా ఆయన నీకు ఈ సంవత్సరం అంతా ఆయన దయా కిరీటము నుంచి ఆయన నిన్ను నడిపించేవాడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. అట్టి దయత తండ్రి మనందరకు ఈ నూతన సంవత్సరములో కలుగచేయును గాక. ఆమేన్. సకల యుగములను అక్షరును దృశ్యుడను రాజురైన మా పావన పరలోకపు తండ్రి, నీ మహిమ కలిగిన ఉన్నతమైన నామమునకు వందనములు స్తోత్రములు చెల్లించుకొనిచున్నా. నీ సన్నిధిలో నీతో సహవాసము చేయటానికి మమ్మందరినీ ఈ పరిశుద్ధ స్థలమునకు నడిపించిన తండ్రి నీకే స్తోత్రాలు. ఈ నూతన సంవత్సరములో నూతన దయాకిరీటమును మా అందరి మీద ప్రతిష్ఠింపచేయండి ప్రభు. నాయనా ఇదిగో తండ్రి ఇస్సాకు ఎలాగనైతే ఆయనకి సమృద్ధిగా నీ ఎడల ప్రభా విధేయత కలిగి సాగిపోయి ఉన్నారు గనుక ఆశీర్వదించావు నాయనా. నీవు ప్రభా ఆశీర్వాదము ద్వారా ఎంతో సమృద్ధైన పంటనిచ్చావు తండ్రి నీకే స్తోత్రాలు. అలానే హిజ్కియా ప్రార్థన చేస్తుండగా ఆయనకి సమృద్ధైన ఆశీర్వాదములను కలుగచేశావు. అలానే తండ్రి ఈ సంవత్సరములో ఈ 2026వ సంవత్సరములో అడుగు పెట్టించిన తండ్రి ఈ సంవత్సరం అంతా నీ దయా కిరీటముతో మా మీద నీ దయను కుమ్మరింపచేసి మేమందరము నాయనా ప్రతిరోజు నాయనా నీ ఎడల నీ మార్గములో నడుచుచు నీ ఎడల విధేయత కలిగి సాగిపోయే భాగ్యం మాకు దయచేయండి నాయనా. ఇగో తండ్రి ఈ యొక్క నూతన సంవత్సరములో మొట్టమొదటి విశ్రాంతి దినములో నాయనా మమ్మల్ని అడుగు పెట్టించుచున్న తండ్రి నాయనా నీ ఆశీర్వాదం నీ దీవెన మా మీద కుమ్మరింపచేసి 50 సంవత్సరానికి 52 ఆదివార విశ్రాంతి దినములు ఈ 52 విశ్రాంతి దినములు నేను మానకుండా ఆగకుండా నీ సన్నిధిలో కనబడే భాగ్యము మా అందరకు దయచేయండి ప్రభానికి స్తోత్రాలు నాయనా. నీ సన్నిధిలో నిత్య సుఖములు కలవన్నా ఆ నిత్య సుఖములు మా అందరి మీద సమృద్ధిగా కుమ్మరింపచేసి ఈ నూతన సంవత్సరములు ఏ కుదువా లేకుండా ఏ లోటు లేకుండా నీ ఆశీర్వాదములతో మమ్మల్ని నింపి బలపరచమని నీ పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో నిన్ను మేము ఆరాధించే భాగ్యం మా అందరికి దయచేయమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరచునుగాక నీ చిత్తం పరలోకమందు వేడుచున్న భూమి మీద నెరవేరునుగాక. మనదల ఆహారం ఒక దయచేయం వెలభ్రాంజ క్షమించిన ప్రకారం క్షమించండి. మమ్మల్ని శోధలోని దకాకి నుండి తప్పించు. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవే నా తండ్రి. ఆమేన్. యేసు రక్తమునకు జయము అపవాది క్రియలకు ప్రభు యేసు రక్తమునకు జయము అపవాది క్రియలకు ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయం అపవాది క్రియలకు
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రము స్తోత్రము స్తోత్రము. ఆమేన్ 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 ఆమేన్.